నిన్న ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో మరి నిజంగా ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడము, ఆయన చేత ప్రారంభించడాన్ని అందరం కూడా స్వాగతించాల్సిందే. కానీ అందుకుగాను ఎక్కడా లేనట్లుగా 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2-3 లక్షల మంది జనాభాను సమీకరించి అంత పెద్ద ఎత్తున హంగామా చేశారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇదంతా పక్కా పొలిటికల్ డ్రామా. ఇది రాజకీయంగా ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వారు చేయించిన ఈవెంటే ఇది తప్ప మరొకటి కానే కాదు. పైగా అక్కడ వీళ్ళు ఉపన్యాసాలు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఇవాళ దేశమంతా కోడే కూస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సాక్షాత్తు ఆయన నివాసం దగ్గర నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు, పార్లమెంట్ దగ్గర నిరసన చేస్తూ ఉన్నారు. విద్యార్థులు, యువకులు, పేరెంట్స్, ఫార్మర్సు అందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడ పాల్గొని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డౌన్ అంటూ ఉంటే కనీసం ఆయన పార్లమెంట్లో పోయి జవాబు చెప్పుకోలేని పరిస్థితులు ఆయన ఉంటే ఆయన్ని ఇక్కడ వచ్చి మీరు అంతా కూడా పొగుడుతూ ఉన్నారు. ఆయన జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు ఉన్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయితే అసలు పార్లమెంట్కి ముఖం చాటేశారు. ఆయన పార్లమెంట్కి అటెండ్ కాలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు వారికి సమాధానం లేదు. అదేవిధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటే దానికి జవాబు లేదు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసిన వాళ్ళు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటే దాని గురించి పరామర్శించిన పాపాన పోలేదు. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో కూడా వారు ఇంత పెద్దగా హంగామా చేయడంలే. ఆ ముఖ్యమంత్రి వాళ్ళకి తెలిసిపోయింది. కానీ మన ముఖ్యమంత్రికి ఏమొచ్చిందో జబ్బు నాకు అర్థం కావడంలే. 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అక్కడ వారి ఉపన్యాసాలు వింటూ ఉంటే 144 కోట్ల మంది జనాభాకి ఇలాంటి లీడర్ ఎప్పుడు లేడు, ఇలాంటి లీడర్ ఉండాలి, ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశాల్లో ఇంత గొప్ప మంది నాయకులు లేరని చెప్తా ఉన్నారు. తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది దేశంలో అంటూ ఉన్నారు. కొద్దిగానే సిగ్గు ఉండాలి. దేశంలో ఏం అభివృద్ధి జరిగిందో నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. మీరు కనీసం ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, పరీక్షలు సరిగా నిర్వహించలేకపోయారు. తర్వాత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉంది. తర్వాత ధరలు తగ్గించలేకపోయారు, రైతు సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు. ఏది చేయలేని ఒక అసమర్థుడైన ప్రధానమంత్రి ఆయన గ్రాఫే పడిపోయి, ఆయన ఒకవైపేమో గ్రాఫ్ పడిపోయింది. మొన్నటి వరకు అందరినీ బ్లాక్మెయిల్ చేసి బెదిరించి అదిరించి వచ్చాయి. ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. అటు ఆయనంటే భయము పోయింది, గ్రిప్పు పోయింది. మరోవైపు ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆయన్ని పట్టుకొని ఈయన పాపం పొగుడుతూ ఉంటే చంద్రబాబు ఏమో పొగుడుతాడు, ఇంకా పవన్ కళ్యాణ్ గారేమో అసలు ఆయన ఒకేసారి పాదాలకు నమస్కారం చేస్తానని చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే నిజంగా రాజకీయాల్లో దిగజారి పొగిడే వాళ్ళని చాలామందిని చూశాము. కానీ ఇంత అధ్వానంగా దిగజారి పొగిడే వాళ్ళని ఇంతవరకు నేను ఎక్కడా చూడలే. అసలు ఆయన తిప్పలు ఆయన పడతా ఉంటే ఆయన ఎవరు వాళ్ళ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఆయనకి ఇంత పెద్ద ఇది చేయడంలే. మీరు ఆయన పిలుచుకొని వచ్చి ఇక్కడ మీరు దానికి ఇచ్చేస్తూ ఉన్నారంటే చాలా శోచనీయము. నిజంగా తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మీరు కల్పిస్తూ ఉన్నారు. మీకంటే ఆ రామ్మోహన్ నాయుడు, లోకేష్ వాళ్ళని బెటర్. వాళ్ళు ఇంత అధ్వానంగా మాట్లాడలే. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. మీరు మీ స్వార్థపర రాజకీయాల కోసం ఇవాళ దేశంలో జరగని దాన్ని జరిగినట్లు ప్రచారం చేస్తూ ఉన్నారు. దేశమంతా కోడే కూస్తూ ఉంది. ఇలాంటి నరేంద్ర మోడీ లాంటి పనికిమాలిన ప్రధానమంత్రి ఈ దేశానికి ఇంతవరకు రాలేదని మీరు దాన్ని కప్పిపుచ్చడానికి, దీన్ని అంతా కూడా హంగామా చేయడానికి మీరు పూనుకుంటా ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు ఆయనతో పని ఉంటే ఇంకో రకంగా చూసుకోండి. కానీ ఈ రకంగా అవాస్తవాలు ప్రచారం చేయొద్దండి. లేదా మీకు చేతనైతే డిబేట్కి రండి. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల కాలంలో ఈ దేశానికి ఒరిగింది ఏమిటో చెప్పండి. ఈ దేశాన్ని అప్పులపాలు చేసి రూపాయి విలువ పడగొట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనల్ని అందరినీ అబాసుపాలు చేసిన
ప్రధానమంత్రిని పొగడడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం.